అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రత్యేకించి ఎందుకు చేస్తున్నానంటే, హిందువులందరినీ సంఘటితపరుస్తానికి కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నత స్థానాల్లో ఉన్నతమైన పదవులు చేసి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్న కొంతమంది వాళ్ళు మాట్లాడే మాటలు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద వాళ్ళ మాటలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క అర్థాలు పెడార్థాలు కానీ ఏమైనా వాళ్ళకి రైట్ ఉంది, మాట్లాడవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చకపోవచ్చు, నచ్చలేదని చెప్పొచ్చు, అది కరెక్ట్ కాదని చెప్పొచ్చు, లేకపోతే అది ఎలాగైతే బాగుందని చెప్పొచ్చు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పొచ్చు, ఎన్ని విధాలుగా చెప్పొచ్చు. కానీ ఏది ఏమైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మాత్రం పాటించి తీరవలసిందే, అది ఎవడైనా సరే. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పదలుచుకుంది ఏదనేది డైరెక్ట్గా చెప్పండి. మీరు బిఆర్ అంబేద్కర్నే జై భీమ్ అంటారో, టేబుల్ పైన ఒక అంబేద్కర్ ఫోటో పెడతారో, వెనకాల ఒక ఫోటో పెట్టుకుంటారో, మీ పార్టీకి ప్రతి రాజకీయ నాయకుడు ప్రత్యేకించి ఈ మధ్య పెట్టుకుంటున్న పార్టీలు జై భీమ్ అంటాం ఒకటి అలవాటైపోయింది. అందరికీ జై భీములు అని చెప్పి మాట్లాడుతున్నారు, కుర్రోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ, ఎడ్యుకేట్స్ కానీ అన్ఎడ్యుకేట్స్ కానీ. అంబేద్కర్ ఫోటో పెట్టే మీరు ఒక స్లోగన్ ఏదో పెట్టి మీరు రాజకీయ పార్టీలు స్థాపిస్తున్నారు. తప్పులేదు, ప్రతి ఒడికి రైట్ ఉంది. మీరు అవి మానేయండి, ఇంకా ఆయన నల్లరసేయకండి. మీరు అంబేద్కర్ని గౌరవించే అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగాన్ని గౌరవించే కిక్కురు మనకుండా భారత పార్లమెంట్ని గౌరవించాలి, సుప్రీంకోర్టు గౌరవించాలి, గౌరవించి తీరాలి, అంతే. దానికి ఇంకా రెండో మాట లేదు. పెద్ద డిస్కషన్లు ఎందుకు, దీనికి పెద్ద యూట్యూబ్ ఛానల్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇంకా గొడవ పక్కన పెట్టండి. ఈ వీడియో ద్వారా ఉండి శాసనసభ్యులు నరసాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు రఘురామరాజు గారికి ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. సార్, మీరు పరిస్థితులకు తగ్గట్టు ఎవరి యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి న్యూటన్స్ థియరీ ఏదో ఉంది, అది మీకు తెలుసు, ఎందుకంటే మీరు సైన్స్ చదువుకున్నారు కదా. ఆ విధంగా అవతల వాళ్ళ స్పందన బట్టి మన స్పందన కూడా ఉండాలి. వాళ్ళ వేగవంతంగా దారుణాద్వారంగా స్పందించినప్పుడు యుద్ధం ప్రారంభించిన వ్యక్తి మీరు బొడ్డుకి మసి రాసుకుని చేతికి కంకణం కట్టుకుని మీరు యుద్ధానికి బయలుదేరారు. రాముల వారు గుడి కడతానికి మీరు సంకల్పం చేసుకున్నారో బయలుదేరారు. ఓకే, వెళ్ళనుకోండు, ఇంక వెళ్తామే. వెళ్ళేటప్పుడు దానికి ఇంకా మీనమేషాలు లెక్క పెట్టకూడదు. అది ఎందుకంటున్నానంటే, ఈవేళ చూశాను, మీరే స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకివీడు అని చెప్పి ఒక అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు, కెనరా బ్యాంక్ ఆకివీడు బ్రాంచ్ది. కట్టాలంటే మీరు ఒక్కళ్ళు కట్టేయగల సమర్థులు లేదు, ఒక 4-5 ఫ్రెండ్స్ని ఒరే గుడి కట్టాలరా మనం 4 రోజుల్లో కంప్లీట్ అయిపోవాలి. ఏ రోజున శ్రీరామనవమి రోజునే అక్కడ అవమానం జరిగిందో హిందువులకి, అక్కడ ఎక్కడైతే రాముల వారి మెడలో దండ తీసేసారో, మన గుడి నిర్మాణం నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో ఇన్ని రోజుల్లో అవి మళ్ళీ అక్కడ దండేసి స్వాముల వారికి ఆరతి ఇచ్చి అంత కార్యక్రమం చేయటానికి ఇన్ని గంటలు టైం పెట్టుకున్నాం అన్న విధంగా కార్యక్రమం చేయాలి. ఆ పక్కన ఎంత దాకా వెళ్ళారంటే కొంతమంది న్యాయ కోవిదులు వాళ్ళు ఏమన్నా చెల్లుతుంది కాబట్టి ప్రత్యేకించి నాకు ఇందులో మొఖమాటం ఏమీ లేదు. జడా శ్రవణ్ కుమార్ గారు పాకిస్తాన్ పేరు ఎత్తాడు కాబట్టి చెప్తున్నాను, పాకిస్తాన్ లాగా అయిపోద్ది అలాగ అయిపోద్ది అని చెప్పి. అంటే ఏంటంటే ఎక్కువసేపు క్రిస్టియానిటీ ఫాస్టర్స్ మాటలు విని 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 అలా వచ్చేస్తేమో చిన్నపిల్లకి బుష్ ఇదిగో ఎలాగొచ్చిందని చెప్పి మనం ఏదో కింద కాలు కొట్టుకుని వాళ్ళు నెమ్మ కొట్టినట్టు ఆయన కొట్టేసాను ఈయన కొట్టేసాను అని చెప్పి పిల్లల్ని ఏడుతున్న ఊరుకోబెడతాం కదా. అలాగా ఫాస్టర్స్ ఏం చేస్తారంటే ఇలాగని చూసారా, మాట్లాడో నీకు మాట వచ్చేస్తుంది మాట్లాడంటే మాట్లాడేస్తాడు. మోగోడు పుట్టు మోగా 15 సంవత్సరాలు మోగ పిల్లవాడు మాట్లాడేస్తాడు. కాళ్ళు లేవు పాక్కుంటూ వస్తాడు, లేగు అంటే కాళ్ళు వచ్చేస్తాయి. చేతులు ఉన్నాడు, నీకు వస్తాయి చేతులు వస్తాయి, నువ్వు ఫుట్బాల్ ఆడతావు, నువ్వు బైక్ టేషన్ కొట్టేస్తావు, నువ్వు బాక్సింగ్ చేస్తావు అంటే ఆడికి చేతులు వచ్చేస్తాయి. గుండె జబ్బు వచ్చింది నీకు, అదిగో ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రభు చేస్తాడు అంటే ఆడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోద్ది. నీ బాకీలన్నీ తీరిపోయినాయి అంటే బాకీలన్నీ తీరిపోతాయి. గ్యాస్ అయిపోయిందంటే గ్యాస్ వచ్చేస్తుందంట. అటువంటి అన్ని రోజు చూసి విని కొంతమంది ఏంటంటే మనమన్నా అయిపోద్దేమో అన్న విధంగానే పాకిస్తాన్ అయిపోద్ది అంటాడు ఆయన జడా శ్రవణ్ కుమార్ గారు. ఒకవేళ కొమ్మ చూసి పాకిస్తాన్ అయిపోద్దేమో ఇది. అంత స్పీడ్గా వాళ్ళు ఉన్నప్పుడు మీరు పబ్లిక్లో ఈ మీడియాని కేకేసి ఇది పెట్టారు.
శ్రోతలంతా కూడా చూడండి. ఈయన ఒక సదుద్దేశంతో, ఆయన పార్టీ వేరు, ఆ పార్టీ అంటే నాకు చాలా అసహ్యం, అయినా తప్పనిసరిగా శ్రీరాముల వారి కోసం ఒక గుడి కట్టించిన దాంట్లో మేజర్ పాత్ర తీసుకున్నాను. పెనుగొండలోనే శిథిలమైపోయిన దేవాలయమే అది కూడానే, కంబాలవారి రామాలయం అని, కోదండ రామాలయం. దాని శంకుస్థాపన నేనే చేశాను. 11 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ కూడా మా దంపతులమే చేశాం. కాబట్టి చెప్తున్నాను. కెనరా బ్యాంక్ ఆక్వీడు బ్రాంచ్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు ఆయన. కెనరా బ్యాంక్ ఆక్వీడు బ్రాంచ్ గుర్తుపెట్టుకోండి. 1200-3956 ఇది కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, చూడండి. 2348 లేకపోతే అంతగా అవసరమైతే ఎవరన్నా నాకు ఇప్పుడు దొరికాడంటే తమ్నైల్కి ఇదే పెడతాను. ఐఎఫ్ఎస్సి కోడ్ మళ్ళీ చెప్తాను వినండి. 1200-3956-2348. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి సిఎన్ఆర్బి, కెనరా బ్యాంక్ ఎబ్రివేషన్ అది. సిఎన్ఆర్బి 0003 2775 ఇది ఐఎఫ్ఎస్సి కోడ్. కెనరా బ్యాంక్ ఆక్వీడ్ బ్రాంచ్. దీనికి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చుంటే బాగుండు పోను రఘురామరాజు గారు. అకౌంట్ పేరు వచ్చి శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆక్వీడు. నేను ఎందుకంటానంటే ఈయన ఈ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు కలెక్ట్ చేసి 100 రూపాయలు మినిమం పెట్టి 10,000 మించి ఎవరో ఇవ్వకండి. ఎందుకంటే చాలామంది ఎక్కువ మందికి భక్తులకి ఆస్కారం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అందులో కూడా వాళ్ళ పాత్ర కూడా ఉండాలి. తృణమో పణమో, ఒక ఇటుకో ఒక ఇసుక రేణువో రాములవారి దేవాలయ నిర్మాణంలో ఉండాలనే ఉద్దేశంతో, పురాతన దేవాలయం ఉద్దేశంతో అందరికీ అవకాశం కల్పించే విధంగా ఇలా పెట్టేదన్నారు. కరెక్టే. కానీ ప్రస్తుతం ఆక్వీడు రామాలయం క్రేజ్ ఎలాగుందంటే ఈక్వల్ టు అయోధ్య రామాలయం క్రేజ్లో ఉంది. దీనికి ఏం చేయాలంటే ఆయన అకౌంట్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ తీసుకుని అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, క్యూఆర్ కోడ్ కలిపి పెట్టి, బాబు ఈ అకౌంటు 10వ తారీఖునో 5వ తారీఖునో 6వ తారీఖునో ఏప్రిల్ 3వ తారీఖునో ఏదో రోజుని ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ అకౌంట్ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది, సాయంత్రం 4 గంటలకి 5 గంటలకి క్లోజ్ అయిపోద్ది. రేపు మళ్ళీ పనిచేయదు, ముందు రోజు పనిచేయదు, తర్వాత రోజు పనిచేయదు. ఒక్కరోజే ఆస్కారం ఉంది. మా దేవాలయ నిర్మాణానికి ₹1,00,00,000 అవుతుంది. అంతవరకు వచ్చాక ఆపేస్తాం. అది 11 గంటలకు వచ్చేస్తే ఆ డబ్బు అక్కడితో ఆపేస్తాం. 12 గంటలకు వచ్చేస్తే 12 గంటలకు వచ్చేస్తాం అని చెప్తే 1 అవర్లో ఆ అకౌంట్కి ఎంత డబ్బు వచ్చినంటే మీరు ఆశించిన దానికంటే 2 రెట్లు వచ్చును. ప్రజలకు అంత అవకాశం వచ్చును. ఏంటి ఏ విధంగా క్రేజ్ ఉందో అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఇప్పటికి వచ్చేసే ఉండొచ్చు అని చెప్పి కూడా నేను అనుకుంటాను. ఎంత క్రేజ్ ఉందంటే ప్రొవిషన్లో మందు దొరకనప్పుడు జనం ఊరి నీకు ఎక్కడ దొరికిందిరా అంటారు. లేకపోతే ఎక్కడి నుంచి ఇచ్చారా, ఎవడిచ్చారా అంటాడు. అంతేకాని ప్రొవిషన్లో మందు అమ్మేవాడు ఇక్కడ మందు లభించును, ప్లాస్టిక్ బాటిల్తో మందు అమ్మబడును, యానం మందు అమ్మబడును, కర్ణాటక మందు అమ్మబడును, బీదర్ నుంచి తెచ్చి మందు అమ్మబడును అని బోర్డు పెట్టుకోడు. ఆడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాడు. మందు అలవాటు ఉన్నవాడు వెళ్తాడు, తెచ్చుకుంటాడు, తాగుతాడు. ఆ విధంగా మీరు ఇది పెడితే ఒరే ఎప్పుడురా ఓపెనింగ్, ఎప్పుడురా నెంబర్ ఇచ్చారు కానీ ఎప్పుడో చెప్పలేదురా, 10వ తారీఖు 9వ అన్న విధంగా క్రేజ్ ఉండును. అది మన గొప్పతనం గురించి కాదు, అవతల వాడికి కూడా మన దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, మన శక్తి సామర్థ్యాలు ఏంటంటే తెలియాలి కదా. వాళ్ళు పాకిస్తాన్ చేద్దాం అనుకుంటే మనం సింగపూర్ చేద్దామని ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంకా పూర్వకాలం పరిస్థితుల్లోనే ఉండి అకౌంట్ నెంబర్లు ఇచ్చి మీరు ఈ డబ్బులు వేయండి, అదేంటి ఇదేంటి అని చెప్పాల్సినంత ఇది లేదు. చెప్పినప్పుడు వెరైటీగా చెప్పాలి. ద విన్నర్స్ డూ నాట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. రఘురామరాజు అని కూడా ఆ విధంగా చేయాలి. అంతేగాని మీకు అందరికీ వాట్సాప్ చేస్తాను, మీ అందరికీ కాపీలు ఇస్తాను, గ్రూపుల్లో పెడతాను. ఎందుకు గ్రూపులో పెట్టాల్సిన పనే ఉంది? 1 డే టైం ఇచ్చి మీ శక్తి నిరూపిస్తే వదిలిపోరని చెప్పి నా భావన. మీ శక్తి అంటే మీకు ఏదో ఛాలెంజ్ కాదు, 5 నిమిషాల్లో అయిపోద్ది దేవుడి కార్యక్రమం. మిమ్మల్ని చూసి కాదు, ఆ భగవంతుని చూసి. మీకు నైతిక స్థైర్యం వచ్చును, మీకు నైతికంగా సపోర్ట్ వచ్చును, చాలా గొప్ప అడ్వాంటేజ్ కూడా జరుగును, ప్రపంచం అంతా చెప్పుకుందరు. వచ్చిన మంచి అవకాశాన్ని మీ రఘురామరాజు దళంకి మరి ఎవరు అడ్వైజర్స్ ఎవరున్నారో, దళ సభ్యులు ఎవరున్నారో మరి, కానీ సరిగ్గా మిమ్మల్ని డైరెక్ట్ చేయలేకపోయారేమో అని చెప్పి నేను భావిస్తూ, ఏదైనా మంచి కార్యక్రమం తలపెట్టారో ఈ కార్యక్రమంలో డెఫినెట్గా మీరు విజయం సాధించారు. మీ వెనకాల ఆ శ్రీరాముల వారి కృపా కటాక్షాలు ఉంటాయి. మీకు హనుమంతులు లాంటి సైనికులు కూడా దొరుకుతారు. జై శ్రీరామ్. నమస్తే రామాంధ్రరావు. జై హింద్.